ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు వ్యక్తిత్వ వికాసము. ఈ 15 సంవత్సరాల పాటు ఏం నేర్పకుండా ఆ తర్వాత మళ్ళీ వ్యాయామం చేసినట్టు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని. సో మన తెలుగు భాషలో ప్రపంచంలో ఏ భాషలో ఏ వాంగ్మయంలో లేనటువంటి అద్భుతమైన ప్రక్రియ పద్యం. ఈ పద్యాలు చిన్నప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు మనకు చెప్తుండేవారు. వేమన శతకాలు, సుమతి శతకాలు ఇవన్నీ. సో ఈ పద్యాల ద్వారా ఈ ఆధునికమైన యువతకి వీళ్ళు మీరు చెప్పిన ప్రొజెక్టర్లు వేసి ల్యాప్టాప్లు తెచ్చి అది ఉందా చేయించరండి. ఒక్క పద్యం ద్వారా ఒక్క వ్యక్తిత్వ వికాసం అనే ఒకే ఒక పద్యాన్ని, ఇంకా నాకు తెలుసున్నది నేను చెబుతున్నా, వెతికితే చాలా దొరుకుతాయి. ఒకే ఒక పద్యాన్ని, అది కూడా 10వ తరగతి పిల్లలు కూడా బాగా పరిచయమైన పద్యం. 10వ తరగతి చదివిన తెలుగు విద్యార్థిని ఎవరైనా నీకు వచ్చిన పద్యం చెప్పండి ఈ పద్యం చెబుతాడు. కానీ దురదృష్టవశాత్తు మనకు కావలసిన అర్థం చెప్పడం లేదండి. మనుచరిత్రలో ప్రవరుడు హిమాలయ పర్వతాలను దర్శిస్తాడు. అప్పుడు హిమాలయ పర్వతాలను వర్ణిస్తూ అలసాని పెద్దన చాలా మంచి పద్యం రాస్తాడు. అది 10వ తరగతిలో ప్రవరుడు అనే పేరు మీద పాఠం రూపంలో కూడా ఉంది. పిల్లలు చాలా మంది కంఠస్థం చేశారు. 8 మార్కులు, వ్యవహారం అన్ని బాగానే. కానీ మార్కులు వచ్చే మూర్ఖత్వం పోలా. నిజానికి పద్యానికి అర్థం తెలిస్తే సరిగ్గా పోతుంది. అటజనికంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణుగర కంపిత సాలము శీతశైలమున్ అటజనిగాంచె భూమి సురుడు. ఈయన హిమాలయ పర్వతాలు, దీనికి మామూలుగా అర్థం ఏంటంటే హిమాలయ పర్వత శిఖరాలు ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటాయి. ఆ ఎత్తైన శిఖరాల నుంచి సెలయేళ్లు కిందికి జారిపడుతున్నాయి. జారిపడుతున్న సెలయేటి తరంగాలు అభంగ తరంగ మృదంగ. ఆ బిందుపురం గకారం చూడండి, అభంగ తరంగ మృదంగ అంటే సరిగ్గా 3 మలుపులు దొరుకుతాయండి. సహజంగా కొండ నుంచి నీరు పడేటప్పుడు మనం చూస్తే 3 మలుపులు ఆ 3 మలుపులకి 3 పదాలు పడేట ఇక్కడ లయబద్ధంగా. అభంగ తరంగ మృదంగ. ఈ పద్యం పాడేటప్పుడు తెలుగు ఉపాధ్యాయుడు మొహమాట పడకుండా కాస్త చెయ్యి ఊపాలి, కొంపలు అంటుకు. ఏమీ దెబ్బరొట్టు మొహం వేసుకుని పాడితే ఎవడు వినడండి దాన్ని. అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము. శిఖరాలంత ఎత్తున్నాయి, అక్కడి నుంచి సెలయేళ్లు జారిపడుతున్నాయి. జారిపడుతున్న సెలయేటి తరంగాలు మృదంగధ్వనిలా సవ్వడు చేస్తున్నాయి. ఆ మృదంగధ్వనిని విని అది నిజంగానే మృదంగధ్వని అనుకుని సెలయేటి తరంగాల చప్పుడని కాదు, మృదంగధ్వని అనుకుని కొండ గుహల్లో దూరంగా ఎక్కడో ఉన్న నెమళ్లు ఆ ధ్వనికి ఆకర్షితమై తమంత తామే వచ్చి పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. అద్భుతమైన దృశ్యం. దీంతో పాటు వ్యక్తిత్వం ఏమిటంటే శిఖరాలు ఆకాశం అంత ఎత్తు ఎదిగాయి. ఓ విద్యార్థి నువ్వు ఆకాశం అంత ఎత్తు ఎదుగు, మాకేం అభ్యంతరం లేదు, ఆనందం. కానీ అక్కడి నుంచి సెలయేటి తరంగాల్లాగా నీ ప్రజ్ఞని కిందికి జార్చి అందించాలి. పైనుంచి సెలయేరు కిందికి జారి. సెలయేరు ఎక్కడ పుట్టింది? కొండల్లో పైన పుడుతుంది, కింద పుట్టదు, పైన పుడుతుంది. పైన పుట్టిన సెలయేరు కిందికి రాకపోతే నీళ్ళు ఎలా వస్తాయండి మనకి? మనం పైకెడతాం లేదు కదా. అంచేది నువ్వు ఎంత డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంకోటి ఏదైనా, ఏ వృత్తిలో నువ్వు ప్రవేశించినా నీ జాతి జనుల కోసం నీ ప్రజ్ఞను నువ్వు కిందికి దించి అందించాలి. జారడం వేరు, దిగజారడం వేరు. సెలయేరు జారుతుంది, దిగజారదు. జీవితంలో జారొచ్చు, దిగజారకూడదు. అందుకని ఇలా అది ఎలా అందించాలట? అభంగ తరంగ మృదంగ నిస్వనము అంటే మృదంగధ్వనితో ఎందుకు పోల్చాడు అలసాని పెద్దల? నీ దగ్గరున్న ప్రజ్ఞని, అది పాఠం చెప్పే ప్రజ్ఞ కావచ్చు, పనిచేసే ప్రజ్ఞ కావచ్చు, టీవీలో వార్తలు చదివే ప్రజ్ఞ కావచ్చు, నాటకాల్లో నటించే ప్రజ్ఞ కావచ్చు, సినిమాలో సంభాషణలు రాసే ప్రజ్ఞ కావచ్చు. దాంట్లో ఆకర్షణీయత ముఖ్యమా కాదు? ఆకర్షణీయత లేకపోతే రంగంలో నిలబడతారు. ఈవేళ నేను సంప్రదాయబద్ధంగా సంభాషణలు రాస్తానని ఒక్క సినిమా వాళ్ళు అవకాశం ఇయ్యరు. బాబు మాకు అర్థం కావు, వదిలేయండి. సినిమా విజయవంతం అయిందా లేదా ముఖ్యమైంది, అంతే కదా. జనాలకు అర్థమయ్యేలా సంభాషణలు గోపాలకృష్ణ గారు రాస్తారు కాబట్టి అన్నిటికీ ఆయన రాయమని అడుగుతున్నారు. కానీ నేను మంచి సమాస భూయిష్టంగా ఒక్క వ్యాకరణ దోషం లేకుండా సంభాషణలు రాస్తానంటే ఇంటి దగ్గర మీ ఆవిడికి ప్రేమలేఖ రాసుకోవడానికి పంపించేస్తాను. అది ఆవిడకి కూడా అర్థం కాదు. అందుకని ఆకర్షణీయత చాలా ముఖ్యం, వృత్తిలో రాణించాలండి. ఇది వ్యక్తిత్వ వికాసం కాదండి. సెలయేరులా కిందికి జారాలి, ఆకర్షణీయంగా జారాలి. అంటే నీ ప్రజ్ఞకి ఏదైనా అట్రాక్షన్ అంటారు ఇంగ్లీష్లో, ఆకర్షణీయతను జోడించాలి. ఒక వైద్యంలో మీరు ఉన్నారు, వైద్యంలో ఆకర్షణ అంటే ఏమిటంటే భుజం మీద చేసి ప్రేమగా మాట్లాడాలి. డాక్టర్లు వయసులో ఉన్న అమ్మాయిలను భుజం మీద చేస్తారు, 90 ఏళ్ల వాళ్ళని వెయ్యం, మనకు తెలుసు. పిల్లలు చూడ కాలేజీ కుర్రాళ్ళు లిఫ్ట్ ఇవ్వనా అని తనతో చదివే అమ్మాయిని అడుగుతాడు. ఓ గర్భిణీ స్త్రీని అడగమనండి, ఓ 70 ఏళ్ల ఆవిడ లిఫ్ట్ ఇవ్వని అడగమని ఎవరు లేడు దేశంలో. ఎందుకు అడుగుతున్నారు మనకు తెలుసు. కాకుండా రోజు భుజం మీద చేసి నీకు ఎందుకమ్మా నేను ఉన్నాను కదా తగ్గిపోయినట్టు అంటే వెంటనే తగ్గిపోతుంది, వెంటనే తగ్గిపోతుంది. ఆ ధైర్యం కల్పించడం, అలా ప్రతి వృత్తిగా ఆకర్షణీయత. అలా చేస్తే నెమళ్లు తమంత తామే వచ్చి పురివిప్పు నాట్యం చేసేయంటే అర్థం
నీ వినియోగదారులు, నీ పాఠకులు, నీ శ్రోతలు ఎవరైనా మనం ఎవరితో అవసరం ఉందో వాళ్ళు మన దగ్గరికి వస్తారండి. ఆయన కావాలి ఆయన దగ్గరికి మేము పెడతాం, ఆయన బాగా మాట్లాడతారు, ఆయన బాగా వైద్యం చేస్తారు, ఆయన బాగా పాడతారు, ఆయన బాగా పాఠం చెప్తారు అని ప్రజలు అనుకుంటే మన ఉద్యోగ అవకాశాలకు లోటే ఉందని అన్ని సంస్థలు మన చుట్టూ తిరగమని వచ్చి ఇది వ్యక్తిత్వ వికాసం కాదు. అద్భుతం. ఈ పద్యం చెప్పేటప్పుడు ఈ అర్థాన్ని జోడించి మనం ప్రచారం చేస్తే 10వ తరగతిలో వాడికి ఏమంటే వాడికి ఇంగ్లీష్లో చెప్పాల్సిన మళ్ళీ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇది డెవలప్మెంట్ కదండి. అలాగా దానికి సంబంధించి అలాగే సంభాషణ నైపుణ్యం, ఇందాక మనం మాదా కవడం తల్లి అని చెప్పుకున్నాం, అది ఒక్కటే కాదు ఇంకా రకరకాల. ఓ చోట ఒక కవి దీనావస్థకి వెళ్ళిపోయాడు, అంటే పేదవాడు అయిపోయాడు, ఉద్యోగం సంపన్నుడే పేదవాడు అయ్యాడు. ఆ రాజుగారిని దర్శించడానికి వెళ్ళాడు, ఏదో అడుగుదామని అంతకంటే. అక్కడికి వెడితే ఆయన ఏమంటే ఏదో పద్యం చెప్పండి అంటారు సహజంగా. పైగా ముందు చూసి ఎప్పటికైనా చేతిలో భిక్షాపాత్ర కూడా వచ్చేసింది జోలి. ఏమిటండి మహాకవి మీరు చాలా గొప్పవాడు, ఈ జోలి ఎక్కడి నుంచి వచ్చి ఈ భిక్షాపాత్ర ఏమిటన్నట్టు. శివానుగ్రహం అన్నట్టు. ఇది శివానుగ్రహం ఏమిటండి, శివానుగ్రహం ఇస్తే ఈశ్వరుడు అంటే ఐశ్వర్యం, ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఆయన చేతిలో భిక్షాపాత్ర ఉంటే అందరికీ అది ఇవ్వడం. అదేమిటండి అంటే వెంటనే ఆయన చాలా చమత్కారంగా శివానుగ్రహం వల్ల నాకు ఈ భిక్షాపాత్ర వచ్చిందని, ఎప్పుడు వచ్చిందో తెలుసా అని వెనక కిరాతార్జునీయ ఘట్టంలో అర్జునుడు శివుడు యుద్ధం చేసుకున్నారని 3 రోజుల పాటు కిరాతన వేషంలో వచ్చాడు. అప్పుడు అర్జునుడు రకరకాల బాణాలు ప్రయోగిస్తే శివుడు అవన్నీ మాయం చేస్తాడు. చివరికి గాంధీవం పెట్టి కొడతాడు. ఇంక బాణాలు ఏం లేక ఏం చేయాలని కుర్చీ ఎత్తు కొట్టినట్టు గాంధీవం పెట్టి నెత్తిమి కొడతాడు. అప్పుడు శివుడు శరీరంలో చాలా మార్పులు జరిగాయండి, అందువల్ల భిక్షాపాత్ర నా చేతికి వచ్చిందన్నట్టు చమత్కారం, సంభాషణ నైపుణ్యం. అర్జునుడు శివుణ్ణి కొట్టడం ఏమిటి, వీడి చేతికి భిక్షాపాత్ర రావడం. వెంటనే ఆసక్తి బయలుదేరింది లేదా. గాండివదండ తాడితుని కాలగళున్ గమనించి నెత్తిపై నుండిన గంగ భీతిని మహోదధి చేరెను. చంద్రుడు ఆకాశం బండగగోరే వాసుకి ధరాశ్రయుడయ్యే జగత్పతిత్వము ఉద్దండత నిన్ను చేరినది ధాత కపాలమునను చేరెడిన్. అర్జునుడు శివుణ్ణి నెత్తి మీద కొడితే అప్పుడు శివుడి శరీరంలో రకరకాల వస్తువులు జీవులు అన్నీ ఉన్నాయి, అదో పెద్ద మహారణ్యం. నెత్తి మీద గంగ, ఇక్కడ చంద్రుడు, మెళ్ళో పాము, చాలా ఉంది పరికరాలు. ఇందులో ఆ దెబ్బకు తట్టుకోలేక గంగానది సాగరంలో కలిసింది. నిజానికి ఎలాగో గంగానది సాగరంలో కలుస్తుంది, నదీనాము సాగరో గతికి. కవి దాన్ని ఇక్కడ ఉపయోగించుకున్నాడు. ఒక వాస్తవానికి మంచి ఊహ జోడిస్తే కవిత్వం అవుతుంది, లేదా మంచి ఊహని వాస్తవంతో సమర్థించినా కవిత్వం అవుతుంది. ఇంతకంటే కవిత్వం అంటే బ్రహ్మదేవుని నిర్వచనం ఏం లేదు ఇక్కడ. ఆయన వాస్తవం ఏమిటంటే నది సాగరంలో కలవడం, దానికి శివుణ్ణి అర్జునుడు కొట్టడం కారణమనే ఊహతో సమర్థించాడు. ఆ నెత్తి మీద ఉండే గంగ వెళ్లి సముద్రంలో కలిసిందండి. ఆ చంద్రుడు వెళ్లి ఆకాశంలో ఉండిపోయాడు. అప్పటి నుంచి ఆకాశం అంతకుముందు కూడా ఉన్నాడుగా, కానీ చమత్కారం ఆకాశంలో ఉన్నాడండి. ఆయన మెడలో పాము ఉంటుంది కదండి, అది భయపడిపోయి ఏ పొట్లోనో దూరిందండి. ఆయన దగ్గర మరి అన్ని లోకాలకి అధిపతి కదా శివుడు అంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ నాయకత్వం మిమ్మల్ని చేరిందండి, భిక్షాపాత్ర నన్ను చేరిందండి. దీనికి పొంగిపోయారా, ఏం చెప్పావయ్యా, దారిద్రంలో కూడా బ్రహ్మాండం. ఆత్మవిశ్వాసం అండి. ఇటువంటి పద్యాలు చెబితే తెలుగువాడు విద్యార్థులు ఇది మా భాష, ఇది మా తేజస్సు, మా జాతిలో బిచ్చగాడు కూడా ఇంత అందంగా ఇంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు. ఈవేళ ఏమండి బ్రహ్మాండంగా చదువుకుని ఏదో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన వాళ్ళు ఆత్మవిశ్వాసం కనపట్టాలి. ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, వయస్సు పెంచాలి, మాకు ఇంకా మార్కులు తగ్గించాలి అని సిగ్గు లేకుండా అడుగుతున్నారండి. నేను మొహమాట మాటల సిగ్గు లేకుండా అడుగుతున్నారండి. మార్కులు తగ్గించమని ఒకళ్ళు, అది పెంచమని ఒకళ్ళు, రిజర్వేషన్ పెంచమని ఒకళ్ళు అడుగుతున్నారు. నువ్వు ఇచ్చేదేంటి ఉద్యోగం నేను సంపాదించుకుంటా, నేను తెలుగువాణ్ణి అన్న దమ్ము లేదు కదండి వాడికి. ఈ పద్యాలు నేర్పక, ఇవి చెప్పక, ఇవి పాఠ్య ప్రణాళికల్లో లేక వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఆధునిక యువతకు అవసరమైనవన్నీ ఒక్కొక్క పద్యం ద్వారా నేర్పగలుగుతుంటే ఇంగ్లీష్ను ఆశ్రయించాల్సిన కర్మే ఉందండి. మనం తల్లిదండ్రులు ఒక్కసారి కాస్త గంభీరంగా ఆలోచించాల్సిన విషయం. ఈవేళ విద్యకి సంబంధించిన ఖర్చు ఎన్ని రెట్లు పెరిగిందో చూడమనండి. వారందరూ చెప్తున్నమాట 70,000 80,000 టెక్నో స్కూల్లో దానికి రుసుము ఉందండి. అంతంత కడుతున్నారు కదా, దానివల్ల వస్తున్న ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు నేర్పిన కాలంలో ఏదో ఊరికే అమ్మ మీద ప్రేమ కోసమే అమ్మ కాదండి. భారత జాతి జీవన విధానంలో ఒత్తిడి లేకుండా ఉండడానికి 4 పురుషార్థాలు పెట్టారు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. నువ్వు కేజీ నుంచి పీజీ వరకు ఎన్ని జీలైనా చదువు, నువ్వు చదవకు అది కూడా మాకు అనవసరం, నువ్వు వ్యవసాయం చేసుకో, ఇంకో వ్యవసాయం చదువు అక్కర్లేదు, దానికి వ్యవసాయం తెలుసుంటే చాలు, అది చదువు కాదండి, ఏదో చేసుకో. కానీ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మంగా ఉండు, తద్వారా అర్థం సంపాదించు, డబ్బు, దాంతో కామంటే కోరికలు తీర్చుకో, దాంట్లో పడి కొట్టుకుపోకుండా మోక్షం కోసం ప్రయత్నించి. జీవిత లక్ష్యం ఇదే కదండి. ఈ పద్ధతిలో ఉన్నవాడికి ఒత్తిడి ఉండదండి, ఆందోళన ఉండదు. దీన్ని నేర్పడానికి అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు మీరు సరిగ్గా చూసుకోండి. అమ్మ ధర్మానికి ప్రతీక, సమస్త ధర్మాలు మనకు అమ్మ ద్వారా తెలుసుకున్నాం. ఆవు అర్థానికి ప్రతీక. ఆవు అంటే పాడి పరిశ్రమ. ఇవాళ 3 మంత్రులు ఉన్నారు, డబ్బులు లేకపోతే మంత్రులు ఎందుకంటే అక్కడ క్యాబినెట్, స్టేటు, డిప్యూటీ అని 3 ఉన్నారు కదా.
ముగ్గురు ఎందుకు డబ్బులు లేకపోతే ఉంటారు కదా మంత్రులు. అందుకని ఆవు పాడి పరిశ్రమ అది అర్ధ పురుషార్థం. ఇల్లు అంటే సంసారం కదండి. ఈ సంసారానికి ఇల్లు అవసరం. ఓ ఇంటివాడు అయ్యాడంటారు పెళ్ళయిందనడానికి. అంటే పెళ్ళయిందనడానికి ఓ ఇంటివాడు అయ్యాడు అంటే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంటివాడు అయ్యాడు అనరు, అంతే కదండి. అదే సంసారం మన్మథ కామ పురుషార్థం, ఇల్లు అనమాట. ఈశ్వరుడు మోక్ష పురుషార్థం. ఒక్క తెలుగులో మొదటి వాచకంలో మొదటి పుటలో జీవన పరమార్థాలు మొత్తం నేర్పిన జాతి ప్రపంచం మొత్తం మీద తెలుగు జాతి ఒకటే కదా. చెప్పేశారు మొత్తం మొత్తం అమ్మ ఆవు ఇల్లు ఇవాళ అది మనం నేర్పకుండా అని సినిమా తీసి అతడు ఆమె ఇంతలో ఈమె అనగానే అదే అబ్బాయికి మనం ఏం నేర్పామండి? విషయం నేర్పలేదండి. ధర్మార్థ కామ మోక్షాలు నేర్చుకోవలసిన అబ్బాయికి తెలుగు మానేసి ఈ సినిమా తీసి అతడు ఆమె ఇంతలో ఈమె. ఇంకా ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం అనగానే వాడు మాట్లాడటం లేదు. అంచేది ప్రాథమికమైన మార్పు అక్కడే రావాలి. అక్కడ వస్తే ఇంకో పోనీ వాటి బదులు నేర్పినవి ఏమైనా బాగున్నాయి? యాపిల్ అన్నారు. యాపిల్ మన దేశంలో పండే పండు కాదు. తెలుగు పేరు సీమరేగు పండు. యాపిల్ని సీమరేగు పండు అంటారండి. అది నేర్పమానండి. అన్ని రకాలు ఇప్పుడు మద్యపానంలో కూడా సీమ